చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేటువంటిది ఒక రకంగా దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చనీయాంశంగా, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలచవేసేటువంటి ఘటనగా అందరూ కూడా చూశారు. నిన్న సాయంత్రం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అందరం కూడా ఆ సంఘటన ప్రాంతంలో కుటుంబ సభ్యులను కానీ వారితో కూడా మాట్లాడడం, వాళ్ళని ఓదార్చేటువంటి ప్రయత్నం చేయడం కూడా అందరం కూడా చేశాం. సహజంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఆ కుటుంబ సభ్యుల్ని ఓదార్చేటువంటి అవకాశం మన ఎవరికి ఉండదు. మరి అందులోని చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితుల్లో బాడీస్ అన్నీ కూడా ఉన్నాయి. కనీసం గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లో ఏ కుటుంబ సభ్యుడు ఏ బాడీ దగ్గర పడి రోధిస్తూ ఉన్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్ని నిన్న అక్కడ అందరం కూడా చూసాం. నిన్న సాయంత్రం కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కొంతమంది అందరూ కూడా వచ్చారు. అక్కడ ఉన్నటువంటి యూనియన్ నాయకులు కానీ, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ అందరూ కూడా డిమాండ్ చేశారు. చనిపోయినటువంటి వారి కుటుంబాలకి 1 కోటి రూపాయలు చెప్పిన ప్రభుత్వం నుంచి సాయం చేయాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకి ఉద్యోగం ఇవ్వాలన్నటువంటి డిమాండ్ని, అలాగే క్షతగాత్రులకి ఒక 50 లక్షల రూపాయలు ఇవ్వాలన్నటువంటిది అందరూ కూడా డిమాండ్ చేశారు. సరే, రాత్రి వరకు దాని మీద చర్చ జరిగింది. కేంద్ర మంత్రి గారు వచ్చి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే ముఖ్యమంత్రి గారి కొడుకు షాడో సీఎం కూడా